నమస్తే. ఆదివారం అమావాస్య రాబోతోంది కదా! ఆదివారం అమావాస్య రోజు చాలామంది రకరకాల పూజలు చేసుకోవడం కానివ్వండి, ఏదైనా దిష్టి నివారణలు అటువంటివి ఏమైనా చేసుకోవడం కానివ్వండి, నెగెటివ్ ఎనర్జీ ఉంటే వాటిని తీసేయడానికి ఏదైనా పరిహారాలు చేసుకోవడం కానివ్వండి, చిన్న చిన్నవి మనకి ఏవైతే వీలుంటాయో అవి చేస్తూ ఉంటారు. ఇవాళ నేను మీకు 2 రకాలుగా చెప్తాను. ఒకటి, అమావాస్య రోజు జనరల్గా ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ గ్రోత్ ఇంకా బాగా రావడానికి సినమన్ స్టిక్ రెమెడీ లాస్ట్ టైం మనం చేసుకున్నాం కదా. ఎందుకంటే స్పైసెస్ అన్నీ కూడా వృద్ధి తేవడానికి రకరకాల స్పైసెస్ని వాడతారు. సినమన్ స్టిక్కి అంటే ఎరగకుండా, ఏమాత్రం కూడా కొంచెం కూడా పెచ్చు విరగకుండా కొంచెం రౌండ్గా ఉండే సినమన్ స్టిక్ని ఇవాళ ఎంచుకుని హైయెస్ట్ కరెన్సీ, మీరు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ హైయెస్ట్ కరెన్సీ నోట్ని దానికి చుట్టేసేసి రెడ్ కలర్ థ్రెడ్ ఎందుకు, రెడ్ ఈజ్ అ కలర్ ఆఫ్ ప్రాస్పెరిటీ కాబట్టి, రెడ్ ఈజ్ అ కలర్ విచ్ రిప్రజెంట్ స్పీడ్, గ్రోత్. 2025 అగైన్ టోటల్ నెంబర్ 9. ఓకే, సో ఆ థ్రెడ్ని కట్టేసేసి దాన్ని మీ పూజలో, రేపు మీరు ఏ పూజ నార్మల్గా ఏ స్తోత్రాలు మీరు ఇంట్లో చేసుకుంటారు, మీ నిత్య పూజ, అంతేగాని ఏమి కంగారు ఆర్భాటాలకి దేనికి వెళ్ళక్కర్లేదు. చేసిన తర్వాత మీ ఇష్టదైవం కాళ్ళ దగ్గర పెట్టేసేసి అమావాస్య రోజు రాత్రంతా ఉంచేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ అది తీసి మీ లాకర్లో పెట్టేసుకోండి. ఇది ప్రాస్పెరిటీకి. నెగటివ్ ఎనర్జీ పోవడానికి ఇవాళ రోజు మీరు సంధ్యలోపు, అంటే సాయంకాలం సన్సెట్ లోపు ఎక్కడైనా సరే కాస్త వేపాకులు సేకరించుకుని ఆ వేపాకుల్ని శుభ్రంగా కడిగి పెట్టేసుకుని రేపు మార్నింగ్ ఇంటిల్ల పాది కాస్త ఆకులు పంచుకుని వాటితో అవి నీళ్ళల్లో వేసేసుకుని కాసేపు ఒక 10 minutes ఉంచుకోండి. ఒక్కొక్కళ్ళు స్నానాలు చేసుకునేటప్పుడు ఆ వేపాకులు కలిసిన నీటితో ఎప్పుడైతే మీరు స్నానం చేస్తారో ఎటువంటి సుస్తులు కానీ, నెగటివ్ ఎనర్జీలు కానీ, బ్లాక్ మ్యాజిక్లు కానీ, ఏడుపులు కానీ, మీ మీద ఉండే పెడబొబ్బులు కానీ ఎటువంటివి ఉన్నా సరే అవన్నీ కూడా చూమంతరైపోతాయి. అంటే అబ్సల్యూట్లీ బ్లాక్ మ్యాజిక్. కానీ ఇంకా చాలామంది చెప్తూ ఉంటారు కదా, ఇదయిందండి, అదయిందండి, ఇది చేస్తున్నారు, ఇవన్నీ కనబడుతున్నాయి, ఇలాంటి సంకేతాలు వస్తాయి. ఎందుకంటే జనరల్గా నేను ఇవన్నీ నమ్మను, అంటే బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ నేను నమ్మను. బికాజ్ ఐ ఆల్వేస్ బిలీవ్ సేయింగ్ దట్ గాడ్ ఈజ్ ఎటర్నల్ అండ్ గాడ్ హ్యాస్ హైయెస్ట్ పవర్ దాన్ ఆల్ దీస్ రకరకాల మ్యాజిక్లు. బట్ స్టిల్ ఇవి విత్ డ్యూ రెస్పెక్ట్ సేయింగ్ దట్ మీరు భయపడుతున్నారు కాబట్టి, అంటే దిష్టి దోషాలకి మనం నమ్ముతాం, కరెక్టే. కాకపోతే బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది ఏమో, చేసేవాళ్ళు ఉంటారేమో, అది నేను విన్నాను, చేసేవాళ్ళు ఉంటారని నేను విన్నాను. బట్ అది ఖచ్చితంగా చేస్తే భగవంతుడి శక్తి కంటే అది ఎక్కువ అని మాత్రం నేను నమ్మను, అది నేను చెప్పేది. అందుకని ఆ వేపాకులతో కలిపేసిన నీటిలో కనుక మీరు స్నానం చేసినట్లయితే ఖచ్చితంగా ఎటువంటి సుస్తులు కానీ, ఎటువంటి నెగటివ్ ఎనర్జీలు కానీ ఏమున్నా సరే కంప్లీట్గా పోతాయి. ఇంటిలో పాది చేయొచ్చండి. చిన్న పిల్లలు, చంటి పిల్లలు ఉన్నా కూడా చక్కగా చేయించవచ్చు, పెద్దవాళ్ళు చేసుకోవచ్చు, ఇంకా వయసులో పైబడ్డ వాళ్ళు, మీ పేరెంట్స్, మీ అత్తగారు, మామగారు ఎవరైనా చేసుకోవచ్చు. శుభం భూయాత్.